అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు విశాఖపట్నంలో విద్యార్థి యువజన నాయకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయడంపై ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన నిర్వహించారు. నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాత కేసులను ఆధారం చేసుకుని రౌడీ షీట్లు తేల్చిన విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రౌడీ షీట్లను ఎత్తివేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చందు, నగర అధ్యక్షులు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు యువజనులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ విశాఖపట్నంలో ఉన్నటువంటి నాయకులపైన 5 మంది విద్యార్థి యువజన నాయకులపైన నిన్నటి రోజున రాష్ట్రాంతరం గురి చేసి ఉద్యమాలు అణిచివేసేందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. సమావేశంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రోజు ఆ కేసులను అడ్డం పెట్టుకుని ఈ రోజు విద్యార్థి యువజన నాయకుల పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. మీరు ఇవాళ కేసులు బుక్ చేసి పాత కేసులన్నితోనే ఇవాళ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? ఇదే ఏఐఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం. విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన రౌడీ షీట్ ఎత్తివేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా